హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన వీళ్ళిద్దరూ కూడా వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. నిన్ననే ఘనంగా వివాహం కూడా చేసుకున్నారు. అయితే ఇప్పుడు పెళ్ళైన తర్వాత మరి వీళ్ళ సినీ ప్రయాణం ఎలా ఉండబోతుంది? సో ఇరువురు కూడా కొన్ని ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న నేపథ్యంలో వాళ్ళ సినీ కెరీర్ మున్ముందు ఎలా ఉండబోతుంది అన్న దాని గురించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్ వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమాలో చేస్తున్నారు 'రణబలి' అని చెప్పేసి. అలాగే ఇంకా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కూడా వీళ్ళకున్నాయి. సో మరి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళ దీని తర్వాత ఎలా ఉంటుందంటారు సార్ వాళ్ళ సినీ ప్రయాణం? యాక్చువల్‌గా ఈ సెలబ్రిటీలు, సినిమా సెలబ్రిటీలు అంటే ఒక హీరో, ఒక హీరోయిన్ ఇష్టపడి, ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది అన్ని భాషల్లో ఉంది. హిందీలో కావచ్చు, తెలుగులో కావచ్చు. గతంలో మనకు పాపులర్ దంట సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల, అలాగే రాజశేఖర్, జీవిత, శ్రీకాంత్, ఊహ, లేటెస్ట్‌గా నాగ చైతన్య అండ్ శోభిత ఇలా చాలా మందిని చూసాం. వాళ్ళదంతా సక్సెస్ జర్నీ. తాజా ఈ జనరేషన్‌కొస్తే విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మధ్య గీతా గోవిందం తర్వాత ఆ పరిచయం కొంత ముందుకెళ్ళి 'డియర్ కామ్రేడ్‌తో మరింత బలపడిందని అంటారు. ఆ తర్వాత వాళ్ళ మధ్య సంభాషణల పరంగా, ఆలోచనల విధంగా బాగా కుదరడంతో అది ప్రేమగా మారింది. అయితే ఇద్దరు కూడా మేమిద్దరం ప్రేమలో ఉన్నట్టుగా ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు సోషల్ మీడియా బలంగా ఉంది కాబట్టి వాళ్ళు ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నా, విదేశాల్లో ఉన్నా, బీచ్‌కెళ్ళినా ఎక్కడో ఒకాడ కెమెరాకి చిక్కుతారు కాబట్టి వాళ్ళిద్దరూ లవ్‌లో ఉన్నట్టుగా బయటకు వచ్చేసింది. అవును. ఒక సందర్భంలో ఇద్దరికి నిశ్చితార్థం జరిగింది అని కూడా మీడియాకు జూడీగా తెలిసినా వాళ్ళిద్దరు దాన్ని ధృవీకరించలేదు. అవును. అలా అని వాళ్ళు బయటపడలేదు. అంటే వాళ్ళు ఒక ప్లాన్ చేసుకొని ఉంటారు. ఒక సందర్భం వచ్చినప్పుడే మనం ఈ వివాహం గురించి తెలియజేయాలి అన్నది వాళ్ళ ఉద్దేశం కావచ్చు. దాన్ని మనం ఏం తప్పు పట్టలేదు. ఒక తెలంగాణ అబ్బాయి విజయ్ దేవరకొండ అంటే దొరల బిడ్డ. వాళ్ళ కమ్యూనిటీ పరంగా చూస్తే దొర అంటారు ఇక్కడ తెలంగాణలో. అలాగే ట్రైబల్ అనుకుంటాను. కర్ణాటకకు ఒక రూరల్ ప్రాంతానికి చెందిన రష్మిక. రష్మిక సినీ ప్రయాణాన్ని మనం బాగా అభినందించాలి. ఎక్కడో ఆ అమ్మాయి మంచి ఉన్నత విద్యను పూర్తి చేసి మోడలింగ్‌కొచ్చి సినిమా అవకాశాలు దక్కించుకొని తెలుగుకొచ్చి సెటిల్ అయిపోయింది. అవును. అదొక గొప్ప టర్నింగ్. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆమె పెర్ఫార్మర్. 'చావా' లాంటి సినిమాలో ఆమె అద్భుతమైన నటన చూడొచ్చు మనం. అంత కెరీర్ అంత సీరియస్‌గా కొనసాగించిన అమ్మాయి గుట్టుగా మన రౌడీ హీరో అంటాంగా విజయ్ దేవరకొండతోని లవ్‌లో పడడం, ఆ ప్రయాణం ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెళ్లి వరకు తీసుకెళ్లడం మనం అభినందించాలి. అయితే పెళ్లి తర్వాత రష్మిక కెరీర్ ఎలా ఉంటుంది? హీరోకి వచ్చిన నష్టం ఏమి లేదు. హీరోలకు సినిమాలు ఉంటాయి. అదే ఆ హీరోయిన్ విషయం ఏంటంటే ఇప్పుడు మనకు బాలీవుడ్‌లో కూడా ప్రియాంక చోప్రా, దీపిక, మీనాక్షి, సిన్హా ఇలా కొందరు ఆల్రెడీ పెళ్ళైనా కూడా వాళ్ళు కెరీర్ అద్భుతంగా కొనసాగిస్తున్నారు. ఆ విధంగా చూస్తే రష్మిక కెరీర్‌కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. పూర్వం పెళ్ళైతే వేషాలు తగ్గుతాయి, అవకాశాలు తగ్గుతాయి అని ఒక ప్రచారం ఉండేది. గతంలో సావిత్రి తన వివాహం చేసుకున్నాక ఆ వివాహాన్ని వెల్లడించలేదు. చాలా కాలం పెండింగ్‌లో దాచిపెట్టింది. ఆ తర్వాత జమినీ గణేశన్‌తో పెళ్ళైనట్టుగా ఎప్పుడో చెప్పింది. అంత మాత్రాన కెరీర్‌కు కూడా డౌన్‌ఫాల్ వచ్చిందేమీ లేదు. కాబట్టి రష్మికకు కూడా పెళ్ళైనంత మాత్రాన ఆమె కెరీర్‌కు ఫుల్ స్టాప్ పడుతుందని, కొత్త అవకాశాలు ఉండవని అంటందుకు వీల్లేదు. ఎందుకంటే హర్సెల్ఫ్ ఆమెకు అద్భుతమైన పెర్ఫార్మర్‌గా, స్టార్ హీరోయిన్‌గా మంచి పేరుంది కాబట్టి అదే కెరీరు కొనసాగిస్తుందని మనం అనుకోవచ్చు. ఓకే. ఇటు పక్క సార్ విజయ్ దేవరకొండ గారు గత కొంతకాలం నుంచి కూడా బ్యాడ్ ఫార్మ్ కంటిన్యూ చేస్తున్నారు. పెద్దగా సినిమాలు వర్కౌట్ అవ్వట్లేదు. సో మరి ఇప్పుడు ఇద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి 'రణబలి' మీద ఇది ఇంకాస్త బజ్ ఏర్పడే అవకాశం ఉంటుంది. వివాహం తర్వాత వీళ్ళ పేరు చూడబోతున్నారు కాబట్టి. సో ఆ సినిమాతో అటు విజయ్ దేవరకొండ అన్న కమ్‌బ్యాక్ ఇచ్చే అవకాశం ఉందా సార్? హిట్ పేరు కాబట్టి. ఇప్పుడు విజయ్ దేవరకొండే కాదు, టాలీవుడ్‌లో కావచ్చు, బాలీవుడ్‌లో కావచ్చు చాలామంది హీరోలు ఒక 1 ఇయర్ నుంచి కొంత పుంజుకున్నారు కానీ అంతకుముందు అందరు హీరోలు సక్సెస్ లేక సఫర్ అవుతున్నారు. అవును. ఎలాంటి కథ చేయాలి, ఎలాంటి కథ చేస్తే జనాలకు నచ్చుతుంది అనేది కొంత సందిగ్ధత నెలకొంది. ఆ క్రమంలో చాలామంది హీరోలు అసలు సక్సెస్ ఇప్పుడు రవితేజ ఉన్నాడు. ఎన్ని సినిమాలు ఆయనకు పాపం. ఇందాకనే మనం అఖిల్ గురించి మాట్లాడినాం, నాగ చైతన్య గురించి మాట్లాడినాం. ఇంకా చాలామంది హీరోలు ఉన్నారు. సక్సెస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అందులో విజయ్ దేవరకొండ ఒకడు. అయితే విజయ్ దేవరకొండకు ఫెయిల్యూర్స్ ఉన్నప్పటికీ ఆయన స్టార్డమ్‌కు వచ్చిన ముప్పేమీ లేదు. అవును. ఇందాక చెప్పినట్టు ఒక సినిమా సక్సెస్ అయితే 10 సినిమాలు ఫెయిల్ అయినా ఒక సినిమా హిట్ అయితే హీరో మళ్ళీ పుంజుకుంటాడు. ఇప్పుడు మార్కెట్‌లో క్రేజీ జంటగా మనం విజయ్ దేవరకొండ, రష్మికను పేర్కొంటున్నాం కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేస్తున్న సినిమాల మీద కొంత ఆసక్తి ఖచ్చితంగా ఉంటుంది.
మంచి డ్రామా కూడా ఉంటుంది. ఆడియన్స్ ఆ జంటను చూసి కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు చప్పట్లు కూడా కొట్టొచ్చు. ఇదంతా సినిమా బాగుంటేనే. సినిమాకు బలమైన కథనం, కథ, డ్యాన్సు, పాటలు, యాక్షన్ ఇవన్నీ ఉంటే ఈ జంట ప్లస్ అవుతది. ఈ జంట ఉంది కాబట్టే ఆడియన్స్ సినిమా చూస్తారు అని అనుకోవడానికి వీల్లేదు. అది వేరు, ఇది వేరు. దీనికి హెల్ప్ అవుతది అంతే అలా. రష్మిక మందన గారు అంటే ఇందాక మీరు అన్నట్టు తన సినీ ప్రయాణాన్ని జాగ్రత్తగా ఇంకా కూడా సక్సెస్ఫుల్ గా కంటిన్యూ చేస్తా అని చెప్తున్నారు. సో ఈసారి పాత్రల పైన తన యాక్టింగ్ కు స్కోప్ ఉన్న పాత్రల పైన ఆ సెలక్షన్స్ పరంగా ఎలా ఉంటుందంటారు సార్? అంటే రష్మిక మీద ఇప్పటి వరకు మన గ్లామర్ క్యారెక్టర్లు చేసినా, పెర్ఫార్మెన్స్ క్యారెక్టర్లు చేసినా, ఈ ఎక్స్పోజింగ్ అనే దాని మీద ఆమె మీద ఇప్పటికీ వివాదం లేదు. తను ఒక నిండుగానే యాక్ట్ చేస్తుంది. గతంలో సౌందర్య లాంటి ఆర్టిస్ట్ ఎలా చేసిందో అలాంటి క్యారెక్టర్లే ఆమెకు వస్తున్నాయి కూడా. ఆమె పెర్ఫార్మెన్స్ను ఆమె అభినయాన్ని జనం ఇష్టపడుతున్నారు తప్ప మిగతాది కాదు. కాబట్టి ఇదే ఎంపిక ముందుకు కొనసాగితే బాగానే ఉంటుంది. ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్ల మీద ఎలాంటి విమర్శ లేదు కాబట్టి అదే మార్గంలో వెళ్తుంది. అది ఆమెకు ఉన్న నేపథ్యం. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.